మాట్లాడుకుంటున్నాం. యూనివర్సిటీ ఎలా ఉంది అన్నాడు రంగన్న. చాలా కష్టంగా ఉంది అన్నాను. ఏమిటి అని అంటే, ప్రొఫెసర్లను పాఠం చెప్పమంటే ప్రొఫెసర్లకు కోపం, విద్యార్థులను క్లాస్కు రమ్మంటే విద్యార్థులకి కోపం. తమ అడ్మిషన్ అయిపోయినా సరే 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా రూములను తమ స్వాధీనంలో పెట్టుకొని కొత్తగా వచ్చిన వాళ్లకు రూములను ఇవ్వకుండా ఆ యూనివర్సిటీలో తామే నాయకులుగా చలామణి అయ్యే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు కదనయ్యా అంటే వాళ్లకు కోపం. ఇట్లా ఉందన్న యూనివర్సిటీ అని చెప్పారు. నేను అదే మాట అడిగాను, మీ కాలంలో పాఠాలు ఎలా చెప్పేవాళ్ళన్నా అని అడిగాను. అంటే అన్న రోజు 9 గంటలకు పీరియడ్ మొదలవుతుందంటే ఒక 10 నిమిషాల ముందే ప్రొఫెసర్ వచ్చి క్లాస్ రూమ్లో నిలబడేవాడన్నా అని చెప్పేవాడు. మరి ఇవాటి వాతావరణం, మొన్న ఈ మధ్యన ఒక ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీ నుంచి వచ్చాడు మా దగ్గరికి. మా యూనివర్సిటీ దగ్గరికి వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందు పోస్టర్ ఆవిష్కరణ చేశాడు. ఆ ప్రొఫెసర్ పోస్టర్ ఆవిష్కరణ చేసి ఆ ప్రొఫెసర్ అంటున్నాడట, ఈ ఆర్ట్స్ కాలేజీకి కాసిం ప్రిన్సిపాల్ అయిన తర్వాత ఇక్కడ పోస్టర్లు ఆవిష్కరించకుండా చేశాడు అని అంటున్నాడట. పక్కన మా అటెండర్ విన్నాడట. ఆ ప్రొఫెసర్ పనిచేసే యూనివర్సిటీలోకి వెళ్ళాలంటే గేటు కాడ కారును ఆపేసి లోపల ఎవరి దగ్గరికి వెళ్తున్నావని అడుగుతారు వాళ్ళు. ఆ యూనివర్సిటీ 5 స్టార్లు కలిగిన యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలోకి నేను ఒక ప్రొఫెసర్గా ఎంటర్ కావాలంటే నేను వెళ్ళలేను. లోపల నుంచి ఎవరైనా నాకు ఫోన్ చేసి పలానా ప్రొఫెసర్ వస్తున్నాడని చెబితేనే గేట్ నుంచి నన్ను లోపలికి పంపిస్తారు. ఆ యూనివర్సిటీ 5 స్టార్ యూనివర్సిటీలో పనిచేసే ఆ ప్రొఫెసర్ అక్కడ మాట్లాడు, కానీ మా ఆర్ట్స్ కాలేజీ ముందుకొచ్చి మాత్రం పోస్టర్ ఆవిష్కరణ చేయకుండా కాసిం అడ్డుపడుతున్నాడట అని అంటున్నాడు. ఒకవేళ నేను అట్లా అడ్డుపడితే ఆ ప్రొఫెసర్ అక్కడ ఆవిష్కరణ చేసే అవకాశమే లేదు. నేను ఎవరికి చెప్పానంటే, అయ్యా ఇక్కడ యూనివర్సిటీ అంటే చదువుకునే వాతావరణం ఉండాలి, గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకి ఒక మంచి పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు ఉండాలి, టైంకు పాఠాలు చెప్పాలి. బయట నుంచి ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగులు పెడుతున్నారు. ఆ గడ్డలో కూర్చొని మీటింగులు పెట్టుకొని కుల సంఘాల వాళ్ళు ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒక ఎస్ఐ వచ్చి ఎందుకని మీరు ఇక్కడ కొట్లాడుకుంటున్నారంటే ఆ బాగా తాగినటువంటి ఆ కుల సంఘ నాయకుడు రాయి తీసుకొని వేస్తే ఎస్ఐ తల వలిగింది. మరి ఆర్ట్స్ కాలేజీ ముందు కుల సంఘాల వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకోవచ్చా? మీరే చెప్పండి. విద్యావాతను రేపు మీ స్కూల్లోకి ఎవరైనా బయటి వాళ్ళు వచ్చి, గ్రామం వాళ్ళు వచ్చి మీ స్కూల్ ముందు మీటింగ్ పెడితే లేదా పంచాయతీలు పెడితే మీరు ఒప్పుకుంటారా? అంటే బయట యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ ఇక్కడ మాత్రం పోరాటం చేయాలంటున్నాడు, ఇక్కడ ఆవిష్కరణ చేయాలంటున్నాడు, ఆయన యూనివర్సిటీలో మాత్రం ఆవిష్కరణ జరగదు. అంటే విశ్వవిద్యాలయాలు ఈ పరిస్థితిలో ఉన్నాయి. రంగన్నకు అదే విషయం చెప్పాను. నాగిరెడ్డి అన్న రాత్రి మాట్లాడినప్పుడు, అన్నా మేము చదువుకున్న రోజుల్లో ఇప్పుడు నేను హాస్టల్లోకి వెళ్ళాలంటే నా రూమ్లో ఆనాడు నేను చదువుకున్న రూమ్లోకి వెళ్ళాలంటే లేదా హాస్టల్కి వెళ్ళాలంటే కాలేజీకి వెళ్ళాలంటే యూనివర్సిటీకి వెళ్ళాలంటే నాకు అక్కడ రాబుద్ధి అవుతలేదన్నా అన్నాడు. ఎందుకన్నా మేము అందరం ఉన్నాం కదంటే ఆ రోజుల్లో సిద్ధాంత చర్చలు జరిగేవి అన్నా. ఏబీవీ పోడైనా సరే సిద్ధాంత చర్చలు జరిగేవి, నాలెడ్జ్ ఉండేది. ఎవరైనా ఒక అరుణ్ శౌరి లాంటి వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టేవాళ్ళు, లేకపోతే గొప్ప గొప్ప మేధావులు పిలిచి మీటింగ్ పెట్టేవాళ్ళు. హాస్టల్లోనైనా కాలేజీలోనైనా ఎక్కడైనా ఇలాంటి మేధోపరమైన చర్చలు జరిగేవి. కానీ ఇవాళ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, నేనెక్కువ నీవు తక్కువ, కేవలం వ్యక్తిగత జీవితం చుట్టూ, వ్యక్తి చుట్టూ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అక్కడ. అలాంటి యూనివర్సిటీలోకి రాబుద్ధి కావటం లేదు నాకు అన్నాడు ఆయన. అంటే ఆయన చదువుకున్న రోజుల్లో విశ్వవిద్యాలయం ఎలా ఉండింది, ఎలాంటి వాతావరణం ఉండిందో అక్కడి నుంచి ఎదిగి ఇక తర్వాత ఉపాధ్యాయుడిగా ఒక మాట అన్నాడు. ఉద్యోగం ఎట్లా వచ్చిందంటే ఎంఎస్సి స్టాట్స్ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ రోజు జాబులో చేరిన అన్నాడు. ఇవాళ ఒక పెద్ద సామాజిక సంక్షోభం ఏమిటంటే విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగం రావటం అనేది ఒక పెద్ద పోరాటం అవుతుంది, ఒక పెద్ద యుద్ధం అవుతుంది. ఆయన చదువుకున్న రోజుల్లో అలా ఎగ్జామ్ రాసి వచ్చి ఆ ఉద్యోగంలో చేరిపోయాడు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. అందుకే ఈ మొత్తం క్రమాన్ని చూస్తే ఆయన ఎదిగిన క్రమం మనకు అర్థమవుతుంది. ఒక మనిషి ఎవరు కూడా ఆకాశం నుంచి ఊడిపడే పరిస్థితి ఉండదు. సమాజమే మనిషిని రూపొందిస్తుంది, సమాజమే మనిషిని తీర్చిదిద్దుతుంది, సమాజమే మనిషిని ఆ సమాజం గురించి ఆలోచించమని తయారు చేస్తుంది. నాగిరెడ్డి అట్లా తయారయ్యాడు కనుక ఇవాళ ఇంతమంది మిత్రులు మనం ఇక్కడ కూడాం. మనమందరం ఎవరమైనా సరే మిత్రులారా, సమాజం గురించి ఆలోచించకపోతే సమాజం మన గురించి ఆలోచించదు. ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నాం మనం. మీరైనా మేమైనా విద్యారంగం మొత్తం సంక్షోభంలో ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రోగ్రాం అని ఒకటి ఇచ్చింది. ప్రోగ్రాంలో విద్యావారం అని మే 11వ తారీఖు నుంచి మే 17వ తారీఖు వరకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఏమైనా విద్యారంగానికి మేలు జరుగుతుందా?
ఎన్ని సెమినార్లు పెట్టారు, ఎన్ని కార్యక్రమాలు పెట్టారు, ఎన్ని మీటింగ్లు పెట్టారు, స్కూల్ను శుభ్రం చేశారా, లేకపోతే కరెంటు ఉన్నదా, ఫైల్స్ సరిగ్గా ఉన్నాయా, వీటి గురించినటువంటి డాటా ఎప్పటికప్పుడు కంప్యూటర్ ద్వారానో సెల్ ఫోన్ ద్వారానో ప్రభుత్వానికి పంపించడం అనేది 99 డేస్ ప్రోగ్రాంలో ఒక భాగంగా మారింది. దీని వలన తెలంగాణ విద్యారంగం బాగుపడుతుందా? విద్యారంగం బాగుపడకుండా, విద్యారంగం సంక్షోభం నుంచి బయటపడేయకుండా ఈ సమాజాన్ని మనం బాగు చేయటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే విద్య అనేది వాళ్ళ ఒక ప్రధానమైన అంశంగా మారింది. విద్యార్థులకి, సమాజంలో ఉన్న అన్ని కుటుంబాలకి ఏం ఆలోచిస్తున్నారంటే తల్లిదండ్రులు మా పిల్లలు చదువుకోవాలని 70% తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ 70% తల్లిదండ్రులకి మనం నైపుణ్యమైన విద్య ఇవ్వకపోతే, చాలా నివేదికలు చెప్తున్నాయి, మొన్న విద్యా కమిషన్ కూడా చెప్పింది. విద్యా కమిషన్ రిపోర్ట్లో ఏం చెప్పారు? 3వ తరగతి కంప్లీట్ చేసినటువంటి ఒక విద్యార్థి 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళ శాతం 23% అని చెప్పింది. 23% అంటే 78% విద్యార్థులు 3వ తరగతి పూర్తి చేస్తే 2వ తరగతి పాఠ్య పుస్తకాన్ని చదవలేని పరిస్థితి ఏర్పడింది. మనం చదువుకునే రోజుల్లో, లేదా నాకన్నా ముందు వాళ్ళు చదువుకున్న రోజుల్లో పెదబాల శిక్ష జ్ఞానం ఉంటే అన్ని పుస్తకాలను చదవగలిగే అవకాశం ఉండేది. కానీ ఇవాళ విద్యార్థి చదవలేకపోతున్నాడు, స్పష్టంగా తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు. పాఠశాల నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయాల వరకు నాణ్యత లేదు, నైపుణ్యము లేదు. నాణ్యత, నైపుణ్యము రెండు లేని విద్యారంగంలో మనం పనిచేస్తున్నాం. మరి ఇలా మనం సర్టిఫికెట్లు ఇస్తున్నాం, పట్టాలు ఇస్తున్నాం. మరి సర్టిఫికెట్లు, పట్టాలు దేనికోసం పనికొస్తాయి విద్యార్థులకి? సమాజంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితం అనేది ఎట్లా ఉంటుంది? మరోవైపు ప్రైవేటు విద్యారంగం విస్తరిస్తుంది. ప్రైవేటు విద్యారంగంలో ఎంపిక విధానం భిన్నంగా ఉన్నది. అక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి సంబంధించిన పద్ధతి భిన్నంగా ఉన్నది. మన పద్ధతికి వాళ్ళ పద్ధతికి చాలా వేరియేషన్ ఉన్నది. ఈ పద్ధతి చూసినప్పుడు మనం ఎవరికైతే బోధిస్తున్నామో ఆ బోధించే విద్యార్థులు పేద పిల్లలు, వాళ్ళు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి విద్యార్థులు, వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు. ఈ విద్యార్థులు ఒక కార్పొరేట్ పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న, లేదా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకి పోటీపడే విద్యార్థులు. ఆ సామర్థ్యం వీళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వానికి ఏం కావాలా? ప్రచారం కావాలి. ఒక ప్రభుత్వానికి నీళ్లు ముఖ్యం, ఇంకో ప్రభుత్వానికి విద్య ముఖ్యం, లేదా వైద్యం ముఖ్యం. విద్యా వైద్యం ముఖ్యం అనుకునే ప్రభుత్వాలు ఆర్భాటం మాత్రమే చేస్తాయి. ఈ ఆర్భాటం చేసే క్రమంలో నాణ్యమైన విద్య రావాలంటే ఏం జరగాలి? పాఠశాలలో మౌలిక వసతుల కల్పన జరగాలి. ఈ మౌలిక వసతుల కల్పన ప్రకారం అదే విద్యా కమిషన్ రిపోర్ట్లో కరెంటు లేని పాఠశాలలు ఎన్ని వేలు ఉన్నాయి? 2000 పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న చోట నాణ్యమైన విద్య సాధ్యమవుతుందా? ఆ రిపోర్ట్లో ఉన్న విషయాలు ప్రభుత్వానికి ఏమైనా అర్థమవుతున్నాయా? ఆ రిపోర్టు మాత్రమే కాదు, ఇప్పటి వరకు చాలా రిపోర్ట్లు ప్రభుత్వానికి అంది ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు పనిచేసే స్కూల్లే 2000 ఉన్నాయంటే తరగతి గదులు లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? ఈ తరగతి గదులతో పాటు నైపుణ్యమైన ఉపాధ్యాయులు, పాఠ్యాన్ని బోధించడానికి కావలసిన నైపుణ్యమైన ఉపాధ్యాయుల కొరత. ఇంగ్లీష్ మీడియం పెట్టారు. విద్యా కమిషన్ రిపోర్ట్లో ప్రధానంగా మొత్తం ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉండాలని వాళ్ళు సూచించారు. ఆంగ్ల మాధ్యమంలో పెడితే ఆంగ్ల మాధ్యమాన్ని బోధించడానికి తగిన నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఇది చాలా మౌలికమైన ప్రశ్న. మనమందరం తెలుగు మీడియంలో చదువుకొని వచ్చాం. తెలుగు మీడియంలో చదువుకొని వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఆంగ్ల మీడియంలో పాఠం బోధించడం సాధ్యమవుతుందా? ఆ ఫీల్డ్ అనుభవం ఎట్లా ఉంటుందో నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. చాలా మంది టీచర్లు అడిగారు. ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శి తిరుపతి గారిని మొన్న అడిగితే ఇంగ్లీష్లో ఉన్న పాఠాన్ని తెలుగులో చెప్పే ఒకానొక పరిస్థితి చాలా పాఠశాలలో ఈ సమస్య విద్యార్థులు ఎదుర్కొంటున్నారని వారు చెప్పారు. అంటే ఇంగ్లీష్ మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, కానీ విద్యార్థికి ఆంగ్లం రాదు. మా ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే నడుస్తున్నది. ఇంగ్లీష్ మీడియం ఒక ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషాలజీ, పబ్లిక్ యాడ్ చదివిన విద్యార్థికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం అని ఉంటుంది. కానీ ఒక్క విద్యార్థి కూడా 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడే నైపుణ్యం ఆ విద్యార్థికి లేదు. ఇన్ని సమస్యలు మన విద్యారంగంలో మనం ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం. దీన్ని పట్టించుకోకుండా కేవలం ప్రచారం కోసం మాత్రమే పనిచేస్తున్నప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రజలను కలుపుకొని, ప్రజా సమూహాలను కలుపుకొని ఒక పోరాటాన్ని నిర్మాణం చేయాలి. ఇది ఒక అంశం. ఇట్లా ఉంటే ఉపాధ్యాయులుగా మనం ఏ రంగంలో పనిచేస్తున్నామో ఆ రంగం సంక్షోభంలో ఉంది కనుక ఆ సంక్షోభం నుంచి దాన్ని బయటపడేయడం కోసం ఖచ్చితంగా ఏపీటీఎఫ్ లాంటి సంస్థలు, ఇతర ప్రజా సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలని కలుపుకొని ఒక పెద్ద ఉద్యమ నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ బడులను రక్షించకుండా
లేదా ప్రభుత్వ విద్యను రక్షించకుండా ఈ దేశంలో నాణ్యమైన విద్య, నైపుణ్యం కలిగిన విద్యని అందించడం అనేది సాధ్యం కాదు. అందరికీ నాణ్యమైన విద్య, కొందరికి నాణ్యమైన విద్య కాదు, కొందరికి మాత్రమే అనేక నైపుణ్యాలు కలిగించి విదేశీ కంపెనీలో ఉద్యోగాలు వచ్చేటట్లు చేయటం కాదు. ఈ దేశంలో చదువుకున్న లేదా ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి మినిమం నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉండడానికి నాగిరెడ్డి గారు గత 37 సంవత్సరాలుగా తన ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా పోరాటాలు చేశాడు. ఉపాధ్యాయుడికి కావలసిన మినిమం హక్కుల కోసం కూడా ఈ దేశంలో పోరాటం చేయవలసి వచ్చింది. ఈ దేశం భారతదేశం స్వాతంత్రం వచ్చిన దేశం లేదా రాజ్యాంగం అమలవుతున్న దేశంలో ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది, ప్రతి మనిషికి గౌరవంతో జీవించే హక్కు ఉంటుంది. కానీ 1948లో, 1950లో, 1960లో, 1970ల వరకు ఉపాధ్యాయులు కడు పేదరికంలో జీవించిన రోజుల్లో ఈ ఫెడరేషన్ ముందు నిలబడి పోరాటం చేసి ఉపాధ్యాయులకి గౌరవప్రదమైన జీవితం కావాలంటే జీతాలు పెరగాలి, ఉపాధ్యాయులకి గౌరవప్రదమైన జీవితం కావాలంటే ఒక సర్వీస్ ఉండాలి, ఆ సర్వీసు ఒక ప్రమోషన్ ఉండాలి, ప్రతి మనిషి ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి ఒక ప్రాతిపదిక ప్రభుత్వం రూపొందించాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఫెడరేషన్ పోరాటం చేస్తూ ఉన్నది. ఆ ఫెడరేషన్లో సభ్యులైన వాళ్ళు లేదా అభిమానులైన వాళ్ళు దీన్ని కొనసాగించవలసిన అవసరం ఉన్నది. ఇక సమాజంలో మరో ఒక పెద్ద సంక్షోభం. మనమందరం ఉపాధ్యాయులుగా విద్యారంగం గురించి ఆలోచిస్తాం, కానీ ఒక్క విద్యారంగం గురించి ఆలోచిస్తే మాత్రమే సరిపోదు, సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఈ సమాజంలో ఒక పెద్ద సంక్షోభం కొనసాగుతున్నది. ఇప్పుడు రంగన్న ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా ఏం మాట చెప్పాడు? గురజాడ అప్పారావును ప్రస్తావించాడు. 1910లో రాసిన గురజాడ అప్పారావు మాట ప్రస్తావించాడు. మనిషిని కేంద్రంగా ఈ మొత్తం భారతదేశంలో ఏ రచయిత అయినా, ఏ కవి అయినా, ఏ కళాకారుడైనా మనిషిని కేంద్రంగా చేసుకునే రచన చేస్తారు. మనుషులకు వ్యతిరేకంగా రాసే రచయితలు ఎవరు ఉండరు, చెడ్డ రచయితలు ఎవరు ఉండరు. కనుక మనిషి కేంద్రం. ఈ భారతదేశంలో మనిషి కేంద్రం అనే మాట మర్చిపోయి ఒక 20 ఏళ్ళు అవుతుంది. ఓ 20-25 ఏళ్ల నుంచి మనిషిని వదిలేసి ఇతరత్ర విషయాలు మాట్లాడుతున్నాం మనం. అందుకే మనిషి కేంద్రంగా భారతదేశం రూపొందాలి, మనిషి కేంద్రంగా తెలంగాణ రూపొందాలి, మనిషి కేంద్రంగా సమాజం రూపొందాలి. మనిషిని విస్మరించిన చోట యంత్రం వస్తుంది, మనిషిని విస్మరించిన చోట మతం వస్తుంది, మనిషిని విస్మరించిన చోట కులం వస్తుంది, మనిషిని విస్మరించిన చోట ఆధిపత్యం వస్తుంది, మనం చేసే ఉద్యోగం వస్తుంది. అందుకే మనిషి అన్నది ఎప్పటికైనా మానవ జీవితాన్ని వికాసం చేసే ఒక ప్రాతిపదిక. అందుకే మనిషిని కేంద్రంగా చేసుకొని మనం ఆలోచించడానికి మనకు ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది. ఆ ప్రాపంచిక దృక్పథం క్లాస్ రూమ్లో విద్యార్థుల్లో ప్రోధి చేయవలసిన అవసరం ఉన్నది. మనిషి లేకపోతే మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు అని ఆయన అందశ్రీ బాధపడ్డాడు. ఈ మాయమైపోతున్న మనిషి గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఆర్థిక అభివృద్ధి నమూనాలు మారిపోయిన తర్వాత ఆ మనిషి మాయమైపోయి ఇంకేవో అక్కడ వచ్చి చేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గనక ఆ మనిషి చుట్టూ ఆయన ఎప్పుడో గురజాడ అప్పారావు గారు అన్నం పెట్టండియా దేశంలో మనుషులకి అన్నాడు. అందరికీ అన్నం పెట్టండి, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్నాడు. ఈ దేశంలో ఇంకా 40 కోట్ల మందికి 3 పూటలు తిండి లేని ఒకానొక పరిస్థితి దేశంలో నెలకొన్నది. దీని గురించి, సామాజిక సంక్షోభం గురించి, ఈ సమస్య గురించి ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మన మీద ఎందుకున్నదంటే మనం మేధో రంగం, ఇతర వర్గాల్లో పనిచేసే వాళ్ళు, సమూహాల్లో పనిచేసే వాళ్ళు, సంస్థల్లో పనిచేసే వాళ్ళ కంటే మనం నిరంతరం ఆలోచిస్తుంటాం, మనం రాస్తుంటాం, మనం చదువుతుంటాం, మనం పాఠం చెప్తుంటాం. గనక ఈ నిరంతర సృజనాత్మక ప్రవాహంలో భాగంగా మనం సమాజం గురించి ఆలోచించాలి. ఈ దేశంలో 40 కోట్ల మంది 3 పూటల తిండి లేని వాళ్ళు ఉన్నారు. కానీ భారతదేశం వెలిగిపోతుంది అంటున్నారు, భారతదేశం వికసిస్తుంది అంటున్నారు, వికసిత భారతదేశం అంటున్నారు. వికసిత భారతదేశంలో రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా? నిత్యావసర సరుకులు సప్లై అవుతున్న కుటుంబాలు ఎన్నో తెలుసా? 80 కోట్ల మందికి నిత్యావసర సరుకులు సప్లై అవుతున్నాయి. 80 కోట్ల మంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ దేశ ప్రధానమంత్రి గారు చెప్పిన మాట. 80 కోట్ల మందికి కావలసిన నిత్యావసర సరుకులని మేము సప్లై చేస్తున్నాం అన్నాడు ఆయన. 145 కోట్ల మందిలో 80 కోట్ల మందికి ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు సప్లై చేస్తుందంటే ఈ దేశం వికసిస్తుందా లేదా ఆలోచించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది.
ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ధనవంతులు బాగా ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారిపోతున్నారు. మన కళ్ళ ముందే చూస్తూ ఉంటాం. వరదలు వస్తే కొట్టుకుపోయే వాళ్ళు ఉంటారు, వర్షం వస్తే ఇళ్లలో నీళ్లు కుర్చి పుస్తకాలు తడిచే వాళ్ళు, ధాన్యం తడిచే వాళ్ళు ఉంటారు. మనం చూస్తున్నాం. ఇవాళ వారం రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసినప్పుడు రైతు గుండె చెరువైపోతున్నది. మనకు అన్నం పెట్టే రైతు ఈ భూమిని తన మునివేళ్లతో పెకలించి ఈ భూమి నుంచి మనకు అన్నం మెతుకులు తీసి పెట్టే రైతు గుండె చెరువైపోతున్నది. ఈ ప్రభుత్వాలకు ఏమన్నా స్పందన ఉన్నదా? ఈ ప్రభుత్వాలకు పట్టింపు ఉన్నదా? అసలు పౌర సమాజం మాట్లాడుతుందా, పట్టించుకుంటుందా? వర్షం వచ్చి ఆ వర్షములో తాను కళ్ళంలోకి తెచ్చుకున్న గింజలు కొట్టుకుపోయే పరిస్థితిలో ఆ గింజలను దాచిపెట్టుకునే సౌకర్యాన్ని కల్పించలేని ప్రభుత్వాలు ఉన్న చోట ఈ రైతునే కాపాడుకోలేకపోతే ఇంకా ఈ దేశంలో 60-65% మంది రైతులు భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. ఆ భూమి నమ్ముకునే బతికే ఒక రైతుకు మనం ఆశ్వాసం ఇవ్వలేకపోతే, స్వాంతన ఇవ్వలేకపోతే ఏమిటి ఈ దేశం అనే ప్రశ్న వస్తుంది. ఇదొక పెద్ద సంక్షోభం మనం ఎదుర్కొంటున్నాం. దానితో పాటు టెక్నాలజీ అనేది మానవ జీవితంలోకి ప్రవేశించింది. ఈ ప్రవేశించిన టెక్నాలజీ, మనిషి చేతుల్లో టెక్నాలజీ ఉండాలా లేదా టెక్నాలజీ చేతిలో మనిషి ఉండాలా అనే ఒక చర్చ మన ముందుకు వచ్చింది. ఇప్పుడు మనం మేధో జీవులుగా ఉన్నటువంటి వాళ్ళం ఆలోచించాలి. ఏ యంత్రమైనా సరే మనిషిని రీప్లేస్ చేసే యంత్రం ఈ ప్రపంచంలో సాధ్యం కాదు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కూడా ఈ ఏఐ మనిషిని రీప్లేస్ చేసే శక్తి లేదు, టీచర్ను రీప్లేస్ చేసే శక్తి లేదు. కనుక ఇన్ని రకాల సామాజిక సంక్షోభాలు మనం ఎదుర్కొంటున్నాం.